హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బై ద థంబ్నెయిల్ మీ అందరికీ తెలిసిపోయింది ఈ వీడియో దేని గురించి అని. రీసెంట్గా కొరియన్ మాస్క్ చాలా ట్రెండ్ అయ్యాయి, చాలామంది యూస్ చేస్తున్నారు. సో చాలామంది రొటీన్గా యూస్ చేసినవి కాకుండా ఇంకెన్ని కొరియన్ మాస్క్ ఉంటాయి ఏంటి అని నేను ఒక 5 టైప్స్ ఆఫ్ కొరియన్ మాస్క్ చేశాను. అండ్ ఆల్సో ట్యాన్ రిమూవల్కి కూడా, అండర్ ఐస్కి కూడా నేను మంచి హోమ్ రెమెడీస్ చూపించాను. కంప్లీట్లీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ వీడియోలో అన్నీ చూపించాను. అండ్ ఇంకా ఎందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా. నేను యూజ్ చేశాను, నాకు బాగా వర్క్ అయ్యాయి. సో అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మాస్క్ వచ్చేసి కొరియన్ రైస్ మాస్క్. ప్రాసెస్ చాలా ఈజీ, నేను సింపుల్గా చూపిస్తాను మీకు. రైస్ని మనం నార్మల్గా ఎప్పుడు ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. ఒక 70% కుక్ అయిన తర్వాత బయటికి తీసేసి ఆ హాట్ వాటర్ని చల్లారనివ్వాలి. దాన్ని మనం రైస్ టోనర్ లాగా కూడా ఒక కంటైనర్లో వేసి యూస్ చేయొచ్చు ఆ వాటర్ని. అండ్ ఆ రైస్ని నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మరి మొత్తం లూజ్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం సాలిడ్గా ఉండేలాగా చూసుకున్నాను. దాంట్లో నేను లెమన్ స్క్వీజ్ చేశాను. ఆల్సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేశాను. ఇంకా దాని తర్వాత బాగా మిక్స్ చేసి ఇంకా ఫేస్కి అప్లై చేసుకున్నాను. కొంచెం ఏంటి, ఆ థిక్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలన్నమాట, మరీ పల్చగా చేసుకోకూడదు. సో అలా 1 అవర్ నేను ఉంచుకున్నాను మాస్క్ని. 1 అవర్ తర్వాత రైస్ అంతా మన ఫేస్కి స్టిక్ అయిపోయి ఇలా స్కిన్ అంతా టైట్ అయిపోతుంది. సో వెంటనే మనం ఫేస్ వాష్ చేసుకోకుండా ఫస్ట్ పైన రైస్ని తీసేసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఒక జెంటిల్ క్లెన్జర్ ఏదన్నా మనం యూస్ చేయొచ్చు, ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్. సో ఇది కన్సిస్టెంట్గా 1 వీక్కి 2 టైమ్స్ వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వైరల్ కొరియన్ మాస్క్ ఏంటంటే చియా సీడ్స్ మాస్క్. ఇది చాలామందికి తెలీదు. చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది, ఆల్సో ఫేస్కి కూడా చాలా మంచిది. నేను ఒక బౌల్లో చియా సీడ్స్ ఒక 2 స్పూన్స్ ఇంకా మిల్క్ ఒక 2 స్పూన్స్ వేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఒక 2 అవర్స్ తర్వాత బయటికి తీసిన తర్వాత దాంట్లో హనీ ఇంకా లెమన్ స్క్వీజ్ చేశాను. దాని తర్వాత అది గ్రైండ్ చేసేసాను పేస్ట్ లాగా. ఇంకా దాన్ని నేను ఫేస్కి అప్లై చేసేసుకున్నాను అనమాట. సేమ్ మనకి ముల్తానీ మట్టి టెక్స్చర్లో ఉంటుంది ఇది కూడా. అలా ఒక 1 అవర్ వరకు ఉంచేసాను. ఇది కూడా కంప్లీట్లీ డ్రై అయిపోయి మన స్కిన్కి ఇట్లా స్టిక్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత సేమ్ వెంటనే వాష్ చేయకుండా ఆ పైన లేయర్ అంతా తీసేసి దాని తర్వాత ఒక క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది కూడా వీక్లీ 2 ఆర్ 3 యూస్ చేస్తే మన స్కిన్కి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. హైడ్రేషన్ ఉంటుంది, కొరియన్ గ్లాస్ స్కిన్ వస్తుంది, ఆల్సో యాక్ని మార్క్స్ని కూడా తీసేస్తుంది. థర్డ్, నేను బాడీ మాస్క్ చేయాలి అనుకుంటున్నాను. చాలామందికి ఫేస్ అండ్ హ్యాండ్స్ ఒక రకంగా ఉంటాయి కలర్లో. సో బాడీకి ట్యాన్ రిమూవల్ ఏంటి అంటే ది బెస్ట్ ఈ శనగపిండి అనమాట. ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని దాంట్లో కొంచెం మిల్క్ వేసి ఒక స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను. కాఫీ పౌడర్ కూడా ట్యాన్ రిమూవల్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది చాలా స్మూత్గా మంచిగా పల్చగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఎల్బోస్కి లెగ్స్కి మీకు ఎక్కడైతే ట్యాన్ ఉందో బాడీ పైన అప్లై చేసేసుకోవాలి. ఇది ఒక 1-1.5 అవర్ అలాగే కంప్లీట్లీ డ్రై అవ్వనివ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాత వెంటనే వాష్ చేయకుండా మనం దాన్ని స్క్రబ్ లాగా ఇలా రబ్ చేయాలి. రబ్ చేస్తే హెయిర్ రిమూవల్కి కూడా కొంచెం యూజ్ అవుతుంది. దాని తర్వాత హ్యాండ్స్ వాష్ చేసేసుకోవాలి. ఇలా వీక్లీ థ్రైస్ అండ్ 4 టైమ్స్ కూడా మనం బాడీకి అప్లై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా ఒక 2 మంత్స్ చేసుకుంటే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వైరల్ కొరియన్ మాస్క్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ మాస్క్. ఇది కూడా ఎక్కువ మందికి తెలీదు. సో ఫ్లాక్స్ సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది, ఫేస్కి అండ్ హెల్త్కి బాడీకి కూడా చాలా మంచిది. ఒక బౌల్లో నేను వాటర్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఒక కంటైనర్ పెట్టేసి స్టవ్ పైన సిమ్లో పెట్టేసి ఉంచుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇలా జెల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ జెల్ ఎక్స్ట్రాక్ట్ కంప్లీట్గా అయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మన ఫేస్ మీద ఆ జెల్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఇన్స్టెంట్గా చాలా హైడ్రేషన్ ఇస్తుంది. ఒక 1 అవర్ పాటు అలాగే డ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత ఒక కొలాజిన్ మాస్క్ మనకి ఆ హైడ్రేషన్ అండ్ ఆ సాఫ్ట్నెస్ ఎలా ఇస్తుందో ఇది కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్ మాస్క్ కూడా చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. ఇది కూడా వీక్లీ 1-2 యూస్ చేయొచ్చు. స్కిన్ చాలా హెల్తీ కూడా అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ కొరియన్ ఆరెంజ్ పీల్ మాస్క్. చాలామందికి ఈ మాస్క్ గురించి తెలీదు. కొరియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆరెంజ్ పీల్ని గ్రైండ్ చేసేసి అలా మాస్క్ పెట్టుకుంటారనమాట. సో మనం చాలా ఆరెంజ్ పీల్స్ని వేస్ట్ చేస్తుంటాము. ఆ కలర్ చూసారా, సేమ్ టర్మరిక్ కలరే వచ్చేసింది. బట్ నేను అందులో టర్మరిక్ అస్సలు వేయలేదు. సో పేస్ట్ చేసేసి దాంట్లో కొంచెం మిల్క్ ఇంకా హనీ యాడ్ చేశాను. ఆల్సో లెమన్, కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా ఫేస్కి పెట్టేసుకుని స్టార్టింగ్లో మనకి ఇచ్చిగా అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, అది ఏం ప్రాబ్లం లేదు. సో ఇది కూడా ఒక 1.5 అవర్ అలా వెయిట్ చేయాలన్నమాట ఉంచేసుకొని. కంప్లీట్లీ డ్రై అయిన తర్వాత వాష్ చేసేసుకోవాలి. ఈ మాస్క్ అనేవి కన్సిస్టెంట్గా మనం వీక్లీ 2 or 3 యూస్ చేస్తే ఓవర్ ద పీరియడ్ మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటి అంటే అండర్ ఐస్కి. చాలామందికి అండర్ ఐస్ డార్క్నెస్ ఉంటుంది. సో స్లీప్ వల్ల ఉంటుంది, కొందరికి హార్మోన్స్ వల్ల ఉంటుంది. సింపుల్ మాస్క్ ఏంటి అంటే డార్క్ సర్కిల్స్కి కొంచెం కాఫీ పౌడర్, హనీ, లెమన్ తీసుకొని దాన్ని అండర్ ఐస్ కింద పెట్టేసుకొని డ్రై అవ్వనివ్వాలి. ఒక 1 అవర్ కూడా కాదు, ఒక 20 minutes అలా ఉంచేసి వాష్ చేసుకోవాలి. మనం ఇది చాలా సింపుల్ కాబట్టి మనం వీక్లీ ఒక 4-5 టైమ్స్ ఇలా యూస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ చాలా సింపుల్ కూడా. సో డెఫినెట్లీ ఈ మాస్క్ ట్రై చేయండి. అండర్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు, మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఓవర్ ద పీరియడ్. అండ్ వన్ మోర్ కొరియన్ సీక్రెట్ ఏంటంటే మనం జనరల్గా ఐస్ పైన కిరాన్ పెట్టుకుంటాము, వాళ్ళు ఫేస్ మొత్తం పెట్టుకుంటారనమాట. నేను రీసెంట్గానే చూశాను ఇది. సో నేను అలోవెరా జెల్ కొంచెం అప్లై చేస్తున్నాను ఫేస్ మీద. దాని తర్వాత పైన అన్ని సన్నగా కట్ చేసిన కుకుంబర్ పీసెస్ని పెట్టుకుంటున్నాను. అవి స్టిక్ అయ్యి అలాగే ఉండడానికి. ఇది మనకు మంచి కూలింగ్ ఎఫెక్ట్, ఆల్సో హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. డెఫినెట్లీ ట్రై చేయండి. సో దీస్ ఆర్ ద 5 మాస్క్, కొరియన్ వైరల్ స్కిన్ మాస్క్, ఆల్సో ట్యాన్ రిమూవల్కి అండ్ అండర్ ఐస్కి కూడా మంచి రెమెడీస్ చెప్పాను. ఇవి నాకు వర్క్ అయ్యాయి, అందుకే మీకు చెప్పాను. అండ్ కన్సిస్టెంట్గా వాడుతూ ఉండండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నేను రోజు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్లో కూడా మంచి కంటెంట్ ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్. బాయ్.